నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలపాలెం గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. తొలుత జలజీవన్ మిషన్ కింద 40,000 లీటర్ల కెపాసిటీతో 28.50 లక్షల రూపాయల నిధులతో మంజూరైన వాటర్ ట్యాంక్ నిర్మాణం భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వం రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులకు మేలు చేసిందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం రీసర్వే 2.0 కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ విధానంతో భూ హక్కుల పరిరక్షణ మరింత పటిష్టమవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏఎంసీ చైర్మన్, మండల అధ్యక్షులు, పిఏసిఎస్ అధ్యక్షులు, తెలుగుదేశం మండల నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయ్ గారు, వెంకటేశ్వర గారు, జగన్ గారు, ఏడి గారు, అదేవిధంగా డిపి గారు, అధికారులు, అనధికారులు, పత్రికా సోదరులు, అదేవిధంగా చంద్రపాలెం సోదరులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వీళ్ళ ప్రభుత్వం చూశారు మీరు పరిపాలన. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రోడ్డు దాఖలాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ బుక్ రద్దు చేసి ఆయన ఫోటో వేసుకొని జగన్ భూమి యజమాని అక్కడిచ్చారు. ఈరోజు మనం చిత్తశుద్ధి కల ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు భూమి యజమాని పక్కని మనం వచ్చాం. మన పేరు కలప. ఎందుకంటే ఈ భూమి మీ తాతల ముత్తాతల కాలాల నుంచి సంపాదించుంటారు, మీ కష్టార్జితున్నది. గతంలో తప్పిదాలు జరిగాయి కాబట్టి జగన్ ప్రభుత్వంలో వాళ్ళ భూమి వాళ్ళకి రకరకాలుగా మార్చారు. ఆ మార్చి గందరగోళం చేస్తే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు చెప్పాడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇవన్నీ కూడా సరిచేసి ఎవరి భూమి మీద ఉంటారో ఎవరి భూమి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు అని చెప్పి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పట్టాదారు పాస్బుక్ భూమి యజమాని హక్కు అని మీ పేరుతోనే పట్టా పాస్ ఇస్తా ఉన్నారు. ఇది ఇప్పుడే కాదు, నిరంతరం ప్రక్రియ. ప్రతి నెల కూడా మొదటి వారంలో ఇస్తా ఉంటారు. మీరు ఎవరైతే ఇప్పుడు ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకుంటే మళ్ళా ఎంఆర్ఓ మొదటి వారంలో ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇచ్చారు కదా. ప్రతి నెల 12 నెలలు మొదటి వారంలో ప్రతి నెల ఇస్తా ఉంటారు. మీరు ఎవరు కంగారు పడలేదు. మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు, మీరు లోన్ తెచ్చుకోవచ్చు. గతంలో చాలా మంది లోన్ తెచ్చుకునే పరిస్థితులు లేరు. పొలాలు తీసుకుంటా ఉంటారు, మీ పాస్బుక్ లోన్లు మీరు లోన్ వెళ్ళలేరు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీలు కూడా మీకు రావు. అందుకని ఇప్పుడు ప్రక్రియ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు పాస్బుక్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏవైతే సబ్సిడీలు ఇస్తాయో అవన్నీ కూడా మీకు వర్తించే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళు, రైతులు నష్టపోవద్దు, వాళ్ళ లాభసాటిగా తీసుకురావాలనే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనం పండించే పంట ఎక్కువ ఇవే కాబట్టి
దానికి కూడా బయట మార్కెట్ చూస్తా ఉన్నారు. ఎందుకంటే కష్టపడి పండించి ధరలు లేవని చెప్పని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అందరూ రైతులు కూడా దానికి కూడా ఆల్టర్నేట్ ఎదుగుతా ఉన్నారు. కాబట్టి రైతు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదని చెప్పని ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి, రైతుకి లాభసాటిగా తీసుకురావాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ అందరూ కూడా హామీ చెప్తా ఉంటారు. అందుకని ప్రతి కుటుంబంలో కూడా చదువుకోవాలని చెప్పేసి మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా లోకేష్ బాబు కూడా చెప్పారు. ఎందుకంటే ఆ కుటుంబంలో చదువుకుంటే మనకే పరిశ్రమలు వస్తున్నాయి, ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు, వాళ్ళ కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా చదివించమని చెప్పారు. ఈ రోజు మన ప్రభుత్వం చెప్తారు. వాళ్ళు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. బయట దేశాలకు పంపించాలంటే కూడా ఈ రోజు ప్రభుత్వం భరిస్తాం. గతంలో లేదు. జగన్మోహన్ బృందాన్ని తీసేశారు. మళ్ళీ కూడా మన ప్రభుత్వం తలపు పెట్టింది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చని కూడా తెలియజేస్తారు. వచ్చిన వెంటనే పల్లెల్లో పల్లె పండుగ పేరుతో కనీసం ఒక్క రోడ్డు కూడా నిర్మాణం గత 5 సంవత్సరాల నిర్మాణం జరిగినటువంటి పరిస్థితులు మార్చి గత వచ్చిన వెంటనే పల్లె పండుగ 1 పేరుతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి ఈరోజు మళ్ళా పల్లె పండుగ 2 ఈ పేరుతో రహదారులు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఈరోజు పంపిణీ అయితే ఎప్పుడో ఇచ్చారు మనకి. గతంలో ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే ప్రభుత్వ రాజముద్రతో గతంలో ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రీసర్వే అని గ్రామాల్లో రీసర్వే చేసి వాటికి ఫ్రంట్ పేజీలో ఆయన ఫోటో వేసి ఇచ్చారు. ఆ ఫోటో ముద్రించకూడదు. ఆ ఫోటో ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాజ్యం ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఇచ్చడానికి ఈ నెల 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఇవ్వమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనల మేరకు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దానికి ఎమ్మెల్యే గారు చాలా మండలాల్లో కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ అవుతున్నారు. మేము అటెండ్ అవుతున్నాం. ఇది చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మనం ప్రభుత్వం చూసాం, వారి యొక్క ఆస్తులు మనకి ఇచ్చినట్టుగా జగనన్న భూమి యాజమాన్యపు హక్కు అంటే జగనన్న ఇచ్చిన మనకి మన తాతలు ఇచ్చినట్టు కాదు, 500 మనకి పాస్బుక్ ఇచ్చారు. అది తప్పని వాళ్ళకి తెలిసినప్పటికీ మనకి ఎవరు సహాయించారో తెలియదు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం ఉండొచ్చు, ఒక ప్రభుత్వం రావచ్చు, మళ్ళీ ఒక ప్రభుత్వం రావచ్చు. ప్రభుత్వాలు మారినా మనకి మన భూములు మారవు, మన యాజమాన్యపు హక్కులు మారవు. 5 సంవత్సరాలు ఉంటాయి. అది అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి ఏదైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఒక జగనన్న అని చెప్పి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది 100% తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆ రోజు చెప్పారు, మీకు రాజ్యం ఉన్నటువంటి పాస్ పుస్తకాన్ని మేము వస్తే ఇస్తామని చెప్పారు. ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ రోజు ఆ యొక్క పాస్ బుక్లని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము ఈ కార్యక్రమం చుట్టాం. మేము చాలా సంతోషిస్తున్నాం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.